ఆనందవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మరొకసారి మనము దేవుడి సన్నిధిలో కూర్చుందాం. ఈ సమయంలో శ్రేష్టమైన సమయం. కొద్దిసేపు మనం మన దేవాదేవుని ఆరాధిద్దాం. పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ఈరోజు వినబోయే వాక్యం మళ్ళీ ఆత్మీయంగా బలపరచునుగాక ప్రభువా. ఆత్మీయంగా మనందరినీ కూడా స్థిరపరచి నాయన నీతో నడిచే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం ఆదికాండం 35వ అధ్యాయం 1 నుంచి 10-11 వచనాలు మనం బైబిల్లో చూస్తే, యాకోబు ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆశీర్వాదం చూడట్లేదు. లాబాను దగ్గర ఆయన మామ దగ్గరికి వెళ్ళాడు, మోసపోయాడు. అలాంటి స్థితిలో ఉన్న యాకోబుకి దేవుడు మాట చెప్తూ ఉన్నాడు. యాకోబు, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. యాకోబు ఆ స్వరాన్ని గమనించి ఆయన లేచి వాళ్ళందరినీ తీసుకొని బేతేలుకి వెళ్తున్నాడు. బేతేలు అంటే దేవుని ఆరాధించే స్థలము అని అర్థం. అక్కడ దేవుని ఆరాధించడానికి వెళ్ళిన యాకోబు వాళ్ళందరితో ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఈరోజు నుంచి మనం దేవుని ఆరాధించబోతున్నాం బేతేల్లో. అంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళకున్న పాత ఆరాధన పద్ధతులన్నిటినీ విడిచిపెట్టి, జాగ్రత్తగా బైబిల్ చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 3, 4, 5 వచనాల్లో అన్నిటినీ వదిలేసి వాళ్ళందరూ బేతేల్లో దేవుని ఆరాధించడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎప్పుడైతే బేతేల్లో దేవుని ఆరాధించడానికి యాకోబు వారందరూ నిర్ణయం తీసుకుంటున్నారో, దేవుడు 2 ఆశీర్వాదాలు యాకోబుకి ఇస్తూ ఉన్నాడు. ఒకటి, యాకోబుతో అంటున్నాడు, ఆదికాండం 35వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో మళ్ళీ దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు, ఇక నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయెల్గా మారుస్తున్నాను అంటున్నాడు. మొట్టమొదటిగా అంటే నీ మోసపూరితమైన జీవితం తీసేసి, నీ పాత జీవితాన్ని తీసేసి, నీ పాత పేరుని కూడా మర్చిపోను, నీకు ఒక క్రొత్త జీవితం ఇస్తున్నాను. ఆ క్రొత్త జీవితం నువ్వు నాతో నడుస్తావు, ఇజ్రాయేలుగా నువ్వు పిలువబడతావు. ఇజ్రాయేలు అంటే పోరాడేవాడిగా ఉంటావని దేవుడు యాకోబుకు చెప్తూ ఉన్నాడు. 2వ ఆశీర్వాదం, యాకోబుతో దేవుడు చెప్పే మాట, నీవు ఫలించి విస్తరించదవు అంటున్నాడు. 11వ వచనంలో ఆ మాటను చదువుతాం, యూ షాల్ బి ఫ్రూట్ఫుల్ అండ్ యూ షాల్ మల్టిప్లై. సో యాకోబు
ఎప్పుడైతే బేతేల్లో తన వారితో ఆరాధించడం మొదలుపెట్టాడో, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడో, ఆ రోజు నుంచి యాకోబు యొక్క స్థితి మారిపోతుంది. దేవుడు ఆయన పేరు మార్చడమే కాదు, నువ్వు ఇక నుంచి యాకోబు మోసపోయావేమో, అనేక ఎదురు దెబ్బలు తల్లిగాయేమో, అనేక మందితో మోసం చేయబడ్డావేమో, ఒక మోసపూరితమైన జీవితం నీకు ఉండిందేమో, కానీ నిన్ను ఆ పేరు నుంచి మారుస్తాను, నీ స్థితిని మారుస్తాను, ఇక నుంచి నువ్వు ఫలిస్తావు, నువ్వు విస్తరిస్తావు అని దేవుడు చెప్పాడు. ఆ యొక్క ప్రవచనం మేరకే, ఆ ఆశీర్వాదం మేరకే యాకోబు ఫలిస్తూ వచ్చాడు, యాకోబు విస్తరిస్తూ వచ్చాడు. యాకోబు సంతానం మనం చూస్తే 12 గోత్రాలుగా ఏర్పడినట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. చూడండి, ఒక ఆశీర్వాదం యాకోబు స్థితిని మార్చేసింది. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది అంటే, మనం బేతేల్లో అంటే దేవుని ఆరాధించడం మనం నేర్చుకుంటాము, దేవుడి సన్నిధిలో మనం కనిపెట్టుకోవడం చెప్తాము, ఇతర ప్రజల్ని మనం ఆరాధన వైపు నడిపిస్తాము, ఆ ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద వస్తుందనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారులారా, నువ్వు ఈ సంవత్సరం నూతనంగా నువ్వు ఫలించి విస్తరించేవాడిగా ఉండాలి. నువ్వు ఫలించి విస్తరించేవాడిగా నువ్వు ఉండాలి అంటే మొదటగా చేయాల్సింది యాకోబులాగా మనం బేతేల్లో యాకోబు దేవుని ఆరాధించినట్లు నీవు నేను కూడా ఆరాధించేవారిగా మనం ఉండాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, దావీదు తన కీర్తనలో కీర్తన 16 అధ్యాయం 8వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ నా దేవుణ్ణి నా ముందు నిలుపుకుంటాను అంటాడు. ఐ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. ఎందుకు దావీదు ఆ మాట అంటాడంటే, ఎప్పుడైతే దేవుణ్ణి నా ముందుగా నేను ఉంచుకుంటానో, నా శత్రువులు ఎంతమంది వచ్చినా పోరాటానికి మొదట నా దేవుణ్ణి దాటి నా దగ్గరికి రావాలి. నా దేవుని వాళ్ళు దాటలేరు, ఎందుకంటే నా దేవుడు నా పక్షాన యుద్ధాన్ని పోరాడతాడు. నిర్గమకాండం 14:14లో యుద్ధము యెహోవాదే అనే మాట రాయబడ్డది. సో ఐ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి నీ ముందు నిలిపేవారిగా ఉండండి, నీ ముందు ఉంచేవారిగా ఉండండి. దేవుడు నీ ముందు ఉన్నప్పుడు నీ శత్రువులు కావచ్చు, ఎవరైనా నీ దేవుణ్ణి దాటి నిన్ను తాకలేరు. నిన్ను తాకితే నా కనుపాపని తాకినట్టే అనే మాట మనం బైబిల్లో చదువుతున్నాం. అండ్ మూడవది చాలా ప్రాముఖ్యమైనది, మనం ఎప్పుడు చర్చిలోకి వెళ్ళినప్పుడు చాలా మౌనంగా ఉంటామండి. ఎంతమంది పాటలు పాడుతున్నా, ఏం చేస్తున్నా మన పెదవులు కూడా కదపం మనం. కానీ ఈ సంవత్సరంలో నువ్వు విజయాలు చూడాలి అంటే నువ్వు దేవుని ఆరాధించే వారిగా మీరు ఉండాలి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం బైబిల్ ఇలా చూస్తూ ఉన్నాం. యోషఫాతుకి అనేక మంది శత్రువులు యోషఫాతుకి వ్యతిరేకంగా వస్తూ ఉన్నారు. యోషఫాతు తన సైన్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ సైన్యం తీసుకోకముందు దేవుడు యెహోషాఫాతుకి ఒక వాగ్దానం చేస్తున్నాడు, నీ పక్షాన పోరాడేవాడిని నేను యెహోషాఫాతు, నువ్వు కదలక మెదలక ఉండు అని చెప్తున్నాడు. యెహోషాఫాతు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తన సైన్యం కంటే ముందు పాటలు పాడేవాడిని, కీర్తనలు పాడేవాడిని, స్తుతి ఆరాధన చేసేవారిని, ఆ బృందాన్ని అంతా కూడా ముందు పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ దేవుడు స్తుతించబడతాడో ఆ స్తుతుల మీద దేవుడు సింహాసనమై ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు సింహాసనమై ఉంటాడో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని స్తుతించే వారిగా మీరు ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్తున్నా, ఎక్కడున్నా కానీ నీ నాలుక దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే స్తుతుల మీద సింహాసనమై దేవుడు ఉంటాడు. ఆ దేవుడు సింహాసనమై ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నీ తోడుగా ఉంటుంది.
ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో మోషే అంటాడు, అయ్యా నువ్వు చెప్పిన పని నేను చేస్తాను, కానీ ఒక కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే నీ సన్నిధి నాతో రావాలి. మరి ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని సన్నిధిని కలిగి ఉంటాడంటే, ఏ వ్యక్తి అయితే ఎప్పుడు నిత్యము ఆయన నాలుక ద్వారా దేవుని స్తుతించడానికి ఆ వ్యక్తి నిర్ణయించుకుంటాడు. కొంతమందికి భాషావరం ఉంటుంది. దేవుడు భాషావరం ఎందుకు ఇచ్చాడు అంటే, ఎప్పుడు కూడా ఆ భాషావరంతో నువ్వు మాట్లాడాలని. కొరింథీయులు రాసిన లేఖలో పౌలు గారు మాట అంటాడు, ఎవరైతే భాషావరంతో మాట్లాడతారో వాళ్ళు మనుషులతో కాదు, వాళ్ళు దేవునితో మాట్లాడతారనే మాట అంటాడు. ఈరోజు భాషావరం గొప్ప వరం నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు దేవునితో మాట్లాడాలని. ద వన్ హూ స్పీక్స్ ఇన్ టంగ్ విల్ నాట్ టాక్ టు మెన్ బట్ హీ విల్ టాక్ టు గాడ్. గొప్ప వరం అది. మనుషులకు అర్థం కాకపోవచ్చు, నీ పక్కవారికి అర్థం కావచ్చు, ఆ భాష ఎవరిలో మాట్లాడుతున్న నీకే అర్థం కాకపోవచ్చు, కానీ మర్చిపోకు, ఆ భాష వరం ద్వారా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, దేవుడితో మాట్లాడుతున్నావు. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 14వ వచనంలో, నా మనస్సు ఫలభరితంగా ఉండకపోయినను నా ఆత్మ ద్వారా, నా భాష ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాను అంటాడు పౌలు గారు. మనసు ఫలభరితంగా అంటే నీ భాష వరం నీ మనసుకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ఆ పరలోక భాషలో నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు అన్న సంగతిని మర్చిపోడు. చాలామంది ప్రార్థన చేస్తారు, పట్టుదలతో భాషావరం పొందుకుంటారు, కానీ పొందుకున్న తర్వాత ఆ భాషల్లో మాట్లాడటం ఆపేస్తారు. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు భాషావరంలో మాట్లాడతారు, మళ్ళీ వదిలేస్తారు. కాదండి, మినిమం రోజుకి 1 గంట సేపైనా భాషావరంలో మాట్లాడటానికి అలవాటు చేసుకోండి. నేను ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు అనేక మార్లు ఆ వాక్యం చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేకపోతే ఏ వాక్యం చెప్పాలో సందిగ్ధతలో ఉన్నప్పుడు నేను భాషావరంలో మాట్లాడటం మొదలు పెడతాను. ఎప్పుడైతే భాషావరంలో నేను మాట్లాడటం మొదలు పెడతానో దేవుడు చిన్నగా ఒక వాక్యం మీద దేవుడు నాకు దృష్టిని తీసుకెళ్తాడు. ఆ వాక్యంలో ఉన్న లోతైన విషయాలని దేవుడు నాకు బోధించడం ఆరంభిస్తాడు. ఎందుకంటే మనము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. పౌలు గారు కూడా ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనంలో మాట అంటాడు, మీరు అన్ని వేళల్లో అన్ని సమయాల్లో ఆత్మలో ప్రార్థించుడి అంటాడు. ఆత్మలో ప్రార్థించడం అంటే భాషావరంలో మాట్లాడటం అని అర్థం. ఆల్వేస్ ప్రే ఇన్ ద స్పిరిట్ మీన్స్ యు స్పీక్ ఇన్ టంగ్స్ ఆల్వేస్. ఆత్మలో అంటే భాషావరంలో నువ్వు మాట్లాడాలి. ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరంలో బేతేల్లో నువ్వు దేవుని ఆరాధించడం నిర్ణయం తీసుకుంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు విస్తరిస్తావు. రెండవది, ఎల్లప్పుడూ దేవుణ్ణి ముందు ఉంచుకున్నప్పుడు ఆ దేవుని దాటి నేనెవరు తాకలేరు. అందుకే దావీదంటాడు, ఐ కీప్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. ఎల్లప్పుడూ దేవుని నేను నా ముందు ఉంచుతున్నాను అంటాడు. మూడోది చాలా ప్రత్యేకమైన మాట, స్తుతి. బర్క్మెన్ ఫాదర్ గారు ఒక చాలా చక్కని పాట పాడతాడు, నువ్వు స్తుతించినా సతాను పారిపోతాడు, నువ్వు గునుగుతే తిరిగి వస్తాడు. నువ్వు స్తుతిస్తే నీ నుంచి సాతాను శక్తులు పారిపోయి దేవుని సన్నిధి నీ మీదకి వస్తుంది. అట్టి కృపని దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో నీకు ఇచ్చును గాక. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా బేతేల్లో మిమ్మల్ని ఆరాధించే వారిగా ఉందుం గాక. ఎల్లప్పుడూ మా ముందుగా నేను ఉంచుకుందుం గాక. ఎల్లప్పుడూ ప్రభువా స్తుతించే వారిగా మేము ఉందుం గాక. మమ్మల్ని, మా కుటుంబాలని దీవించమని, ఆశీర్వదించమని, ఫలించి విస్తరింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక, మిమ్మల్ని ఫలించి విస్తరింపచేయునుగాక.